హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాను. ఇవాళ ఎపిసోడ్ అనమాట అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 అన్నది నైట్ 12కి వచ్చేసింది అనమాట. అంటే అప్పుడు రోజు ఆ టైంలోనే చేస్తున్నాము, ఈరోజు కుదరలేదు. మేము రోజు కంటిన్యూగా రివ్యూస్ ఉంటూ ఉంటాయి అనమాట. మీరు కంపల్సరీ మీకు నోటిఫికేషన్ రాకపోతే కంపల్సరీగా ఛానల్కి వచ్చి కూడా ఒకసారి చెక్ చేయండి. అది సంగతి. అసలు ఇవాళ మార్నింగ్ లేచిన కానించి కొద్దిగా వీడియో పెట్టడం ఎక్కడ లేట్ అయిపోయింది. అందుకని మార్నింగ్ లేచిన కానించి ఇన్స్టా అంతా కూడా ఒకటే విషయం హల్చల్ జరుగుతూనే ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇన్స్టాలో? ఒక విషయం అయితే వైరల్ అవుతూనే ఉందన్నమాట, ఒక అమ్మాయి గురించి. ఆ అమ్మాయే రాజకుమారి. ఆ అమ్మాయి ఒక సాధారణమైన కుటుంబంలో ఉన్న అమ్మాయి, పుట్టిన అమ్మాయి. అయితే ఆ అమ్మాయి బాగోదని చూడటానికి, లేకపోతే ఆ అమ్మాయి నల్లగా ఉందనో ఇలా చాలామంది అనుకొని, అలాగే వాళ్ళ ఊర్లో వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ అమ్మాయి స్టోరీ వింటుంటే ఎలా అనిపించింది అంటే, అసలు ఇలా కూడా ఉంటారా? అమ్మాయి అయితే ఇప్పుడు దాకా కూడా ఎంతో కష్టపడి ఈ టైంలో కూడా నా పిల్లల్ని నేను ఎట్లాగైనా పోషించుకోవాలి, నా పిల్లల్ని నేను ఎట్లాగైనా చదివించుకోవాలి, ఆ పిల్లల్ని నేను ఎట్లాగైనా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మాట ముందు అన్నీ కూడా వాళ్ళ పిల్లలు. ఏ తల్లైనా అంతేనండి. ఎవరికి ఏం చేసినా కానీ, తను కష్టపడుతున్నా, తను లేకపోతే ఇంకేదైనా చేస్తున్నా, తన కోసం వంట చేస్తున్నా, ఎవరు ఏది చేసినా ఒక తల్లి అయిన తర్వాత తన బాధ్యత తన భర్తతో పాటు తన పిల్లలది కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల మీదే ఎక్కువగా ఉంటుంది ఆ తల్లికి. అంటే తల్లికే కాదు, తండ్రికి లేదన్న ఇద్దరికీ ఉంటుంది. కానీ ఆమె మాట్లాడిన మాటల్లో అసలు ఒకనొక టైంలో అయితే నిజంగానే ఏడుపు వచ్చేసింది అనమాట. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే అసలు అదేం స్టోరీ అంటే, అసలు అదే ఒక ఫస్ట్ భర్తనేమో తను నల్లగా ఉందని అమ్మాయిని వదిలేసేశారని, తర్వాత భర్త ఏమో అసలు ఇంట్లో వాళ్ళనే పట్టించుకోరు, అసలు ఆయన ఇదిగా లేదంటే అసలు ఎవరు ఉన్నారా లేదా అని కూడా చూడడు ఆయన. అలాంటి ఆమె ఈ రోజు వరకు తన పిల్లల కోసం కష్టపడుతూనే ఉంది. ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ దాకా వచ్చింది. అమ్మాయి ఇన్స్టా ఒకసారి మీరు చెక్ చేస్తే కనుక, ఆ అమ్మాయి నో ఫిల్టర్, ఆమె చెప్పారనమాట, ఎటువంటి ఫిల్టర్ లేకుండా నేను వీడియోస్ చేస్తున్నాను, నన్ను చాలామంది ఆదరించారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పింది అమ్మాయి. అలాగే మా ఊళ్ళో వాళ్ళు కుళ్ళుకుంటారు అని చెప్పడం కానీ, అలాగే వాళ్ళ పిల్లలు తనకి ఆపరేషన్ జరిగినప్పుడు తన పిల్లలు కూడా భయపడ్డారు నా మొహం చుట్టానికి అన్నప్పుడైతే నేను లిటరల్లీ ఏడ్చేసాను అనమాట. అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక తల్లిగా? ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ఇచ్చేసి ఆ టైంలో అమ్మాయికి అంత పెద్ద యాక్సిడెంట్ అవ్వటము, ఆ పిల్లలకు దగ్గరికి రావడానికి కూడా భయపడ్డారు అన్న మాట వినంగానే అసలు నిజంగా అసలు ఆ క్షణాన ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది, ఆమె పడ్డ మానసిక క్షోభ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటుంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఎలా ఉంది ఈ అమ్మాయి? ఇంత ధైర్యంగా ఎలా ముందుకు వచ్చింది? ఇంత ధైర్యంగా ఎలా ఇంకా సాగుతుంది? నేను ఇంకా ఏదో చెయ్యాలి. ఆ అమ్మాయి చూస్తుంటే ఇంత కూడా కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొంతమంది కొద్దిగా లావుగా ఉండంగానే వామ్మో మేము లావుగా ఉన్నాము అనే తన కాన్ఫిడెన్స్ కోల్పోయి ముందుకు రావడానికి కానీ, ఎవరిదైనా ముందుకు సడన్గా టక్కన మాట్లాడటానికి కానీ, ఎవరు ఏదైనా అంటారేమో, నువ్వు లావుగా ఉన్న బాడీ షేమింగ్ చేస్తారేమో అని భయపడతారు. ఒక లావుగా ఉన్నారు నువ్వు ఒక ఉద్దేశంతో చాలామంది భయపడతారు. అలాంటిది ఆ అమ్మాయి అలా ఉండి కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది, ఎంత కాన్ఫిడెంట్గా తను ఏమనుకుంటున్నాను, నేను అసలు నేది ఉన్నట్టు వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్పేసింది. వాళ్ళు జడ్జెస్ అడగటమే ఆలస్యం, దానికి టకా అని సమాధానం చెప్పడం కానీ, అమ్మాయి స్టోరీ ఇక్కడ ఎలా ఉంటుందనంటే, ఒక బ్యాక్ స్టోరీ చెప్పుకొని ఏదో ఎమోషనల్గా ఏదో సింపతి కోసమో చేసింది అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అమ్మాయి ఎక్కడ ఏడుపు వస్తుంది, అది ఏడవాలి, నేను బయటికి వచ్చేసేయాలి, అది ఏడవకూడదని ఆపుకోవడంలో కానీ, ఎక్కడ కూడా నేను సింపతి చూపించకూడదు, నా స్టోరీ చెప్పాలి అన్న ఉద్దేశంతో అమ్మాయి ఒక్కొక్క పేపర్ చింపిద్ది చూసారా? ఆ క్షణాన ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, అసలు అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది ఆ టైంలో. అమ్మాయి చించేటప్పుడు కూడా మనలో గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట, అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది అన్న విషయం. కానీ ఈ రోజు కూడా చెప్పింది, ఈరోజు నేను ఇలా నువ్వు ఫేమస్ అయ్యావు కదా, ఇలా నువ్వు ఇదయ్యావు కదా, నిన్ను ఎవరైనా ఈ రోజు కూడా అంతే అంటారు, నన్ను ఈ రోజు కూడా నన్ను అలాగే చూస్తారు అని చెప్పినప్పుడు అయితే నిజంగా అండి, మీరు 100 చెప్పండి, సమాజంలో ఉన్నవాళ్ళు 100 మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు, పట్టించుకునే వాళ్ళు దానిగా అదే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ నిజంగానే బాగుంటుంది. కానీ చాలా విషయాల్లో ఎగ్జాంపుల్ నేను కూడా చాలా విషయాల్లో బయట వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే బయట వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారో, మనం ఇలా చేస్తే ఏమనుకుంటారో అన్న దగ్గరే మనం ఆగిపోతాం. మనం ముందుకి స్టెప్ వేయలేము. ఒకళ్ళ హెల్ప్ అడగటానికి కూడా మనకు సపోర్ట్ చేయండి ఇలా హెల్ప్ అడగటానికి కూడా వాళ్ళే
వాళ్ళేమనుకుంటారో, మనం ఇలా అడుగుతున్నామని అనుకుంటామో, అదేదో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో మనమే అక్కడే ఆగిపోతాం అనమాట. కొన్ని బయట పెట్టలేము, కొన్ని బయట దాకా రాలేము, అక్కడే నిలిచిపోతూ ఉండే. అలా నిలిచిపోయినప్పుడు మనం కూడా ఆగిపోతాం, మన లైఫ్ కూడా అక్కడే ఆగిపోతుంది. మనం ఎప్పుడైతే ధైర్యం చేసి మాట్లాడి, మనం ఎప్పుడైతే ధైర్యం చేసి ఏదైనా అడగటానికి ధైర్యంగా ముందుకెళ్తామో ఆ రోజే మన సక్సెస్ మన ఎమ్మటే ఉంటుంది అని అయితే నేను గట్టిగా నమ్ముతాను. కానీ ఆ ధైర్యం ఇంకా నాకు రాలేదు. అది రావాలని అయితే నాకు నేనే కోరుకుంటున్నాను. చూద్దాం. ఇంక దాంతో ఆ అమ్మాయితో పాటు నా స్టోరీగా చెప్పినట్టు అనిపించింది. సో నాకైతే సూపర్గా నచ్చింది. ఫస్ట్ రాజకుమారి గురించి మాట, ఎందుకనంటే ఇవాళ మార్నింగ్ నుంచి నేను చూస్తున్న రీల్స్ అన్నీ కూడా ఆ అమ్మాయి గురించి ఒక పాట పెట్టారు, కథలో రాజకుమారి అని చెప్పేసి పాట పెట్టారు, సురేంద్ర గారు పెట్టారు అనమాట. అసలు ఆ పాట నా మార్నింగ్ నుంచి నా చెవులో అదే పాట మోగుతుంది. ఏంటి ఈ అమ్మాయి గురించి ఇంత పెట్టారు, అసలు ఏంటి, ఎప్పుడు చూడాలి, చూసి ఎప్పుడు వీడియో చేయాలన్న ఆతృతతో నేను వీడియో చేసేదాన్ని. ఇవాళ అయితే నిజంగా సూపర్ స్టోరీ ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి BB10లో కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఉంటే బాగుంటుందని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఫస్ట్ శివషష్ఠి మిస్ ఇండియా అదే టాప్ 10లో ఉందని అన్నారు. ఆ అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది, చాలా కాన్ఫిడెంట్గా ఏదైనా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పింది, చాలా బాగా అనిపించింది. కానీ అమ్మాయిని కూడా పంపించచ్చు, అమ్మాయి మాట్లాడిన తీరు కానీ అమ్మాయి ఇచ్చేసింది కానీ అమ్మాయిని కూడా టాప్ 15లోకి పంపించే అవకాశం ఉంది. కానీ అక్కడ ఎందుకు అమ్మాయిని హోల్డ్ చేశారో అన్నది అర్థం కాల. ఇక్కడే ఒక విషయం అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఇవాళ, ఒక 1 2 3 4 5 6 7 మెంబర్స్ వచ్చారు ఇవాళ. 7 మెంబర్స్లో కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళది ఒక్కో తీరు ఉండొచ్చు. కానీ ఇక్కడ జడ్జెస్ ఎలా ఉన్నారు అని అంటే, కొంతమందికి చెప్పిన అదే పాయింట్తో గ్రీన్ ఇచ్చి వేరే వాళ్ళకి అదే పాయింట్తో రెడ్ ఇవ్వడము, ఇట్లా కొద్దిగా ఏదో 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 రకంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ ఇక్కడ ఏదైతే ఒక పాయింట్ నచ్చి ఏదైతే పాయింట్ ఇచ్చారో అక్కడ కూడా అదే పాయింట్ నచ్చి అక్కడ కూడా అక్కడే గ్రీన్ ఇవ్వాలి కదా, వేరే వేరే పొజిషన్స్లో, వేరే వేరే ప్లేస్లో. కానీ వాళ్ళకి మేబీ BB టీం నుంచి వస్తున్న హింట్స్, కానీ వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళనే అంటారు ఖచ్చితంగా. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ నిన్న కూడా మనం మాట్లాడుకుందాం బిందు మాధవి గురించి. ఏంటంటే తనకి ఆడవాళ్ళ మీద ఏదైనా అఫెన్స్ చేసినా, అది ఎవరైనా మాట్లాడినా, లేకపోతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా, లేకపోతే వాళ్ళ ఆడవాళ్ళని గౌరవించకపోయినా, ఆడవాళ్ళు ప్లస్ బిందు మాధవి గురించి గౌరవించకపోయినా, ఆ అమ్మాయి ఎవరు, చిన్న అమ్మాయిలా వచ్చింది, అమ్మాయి పేరేంటి, లయ అనుకుంటా. ఆమె నేను అసలు OTT చూడలేదండి, నాకు తెలీదు అని చెప్పేసి అనగానే ఆ అమ్మాయికి వచ్చేసింది, వెంటనే వచ్చేసింది బిందు మాధవి కోపం. అందుకని ఆ అమ్మాయే రెడ్ ఇస్తారు, ఆ అమ్మాయి మిగతా వాళ్ళిద్దరూ కూడా గ్రీన్ ఇచ్చిన ఆ అమ్మాయి కూడా. కానీ అదే నాకు నచ్చల. ఈసారి క్లియర్గా అర్థమైపోతుంది, ఎందుకంటే వీళ్ళతో ఎవరైనా అన్నా ఆ పాయింట్ పట్టుకుంటున్నారు. నిన్న కూడా అదే చేశారు. నిన్న కూడా ఆ అబ్బాయి మిమ్మల్ని రోస్ట్ చేయమంటే రోస్ట్ చేస్తుంటే ఆ రోస్ట్ చేసిన ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని, అది కాదయ్యా ఇంకోటి చెప్పయ్యా, అది కాదు నువ్వు చెప్పాల్సింది చెప్పు అని అంటే ఆ అబ్బాయి రోస్టింగే చేస్తున్నాడు. ఆ పాయింట్సే మీకు నచ్చకే మీరు రెడ్ ఇచ్చారు, అంతే, అక్కడ ఏం లేదు అక్కడ. అలాగే ఈ రోజు కూడా అలాగే జరిగింది. నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద ఏదైనా పాయింట్ చెప్పంగానే టక్కని ఏం చేస్తున్నారని రెడ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ గురించి తెలియదు అనగానే, లేకపోతే వాళ్ళని ఏదైనా డిసప్పాయింట్ చేసినా, ఏదైనా ఇచ్చేసినా వాళ్ళ గురించి, కానీ ఆడవాళ్ళ గురించి బిందు మాధవి. ఇక మిగతా వాళ్ళందరి గురించి చెప్పదు. అభిజిత్ ఏమో అటు ఇటు రెండు, అంటే తను క్లియర్గా చెప్తున్నారు, తన ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది, తను చూసే విధానం కూడా డిఫరెంట్గా. వీళ్ళిద్దరికన్నా కూడా అభిజిత్ చూసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు, చాలా డిఫరెంట్గా చెప్తారు. అక్కడ కూడా కొద్దిగా నాకు కొన్ని చోట్ల అసలు ఆయన ఏం ఆలోచించి ఇచ్చారా, లేకపోతే కొన్ని చోట్ల ఆయన ఇది ఆలోచించి ఇచ్చారా అని మనం ఆలోచించడం కూడా కొన్నిసార్లు కష్టం అయిపోతుంది అనమాట. అంత బ్రెయిన్ అభిజిత్ అనమాట. అలాగే ఫస్ట్ షష్ఠి ఆ అమ్మాయి కూడా బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరూ కూడా గ్రీన్ ఇచ్చారు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయికి 3 గ్రీన్స్ ఇచ్చినా కూడా నష్టం లేదేమో అనిపించింది. అలాగే అయ్యప్ప సాధు మల్టీ టాలెంటెడ్ ఆ అబ్బాయి, అతను పూజారి. ఆ అబ్బాయి కూడా బాగా ప్రూవ్ చేసుకోవాలని బాగా యాక్టివ్గానే ఉన్నాడు. అలాగే బాగా యాక్టివ్గానే డ్యాన్స్ వేసాడు. డ్యాన్స్ అందరికీ రావాలని రూల్ లేదు కదండి. డ్యాన్స్ వస్తే ఇప్పుడు డ్యాన్స్ షో కాదు కదా, డ్యాన్స్ వస్తేనే ఇవ్వాలని. ఆ అబ్బాయి అన్నీ చెప్పాడు అని. కానీ ఆ అబ్బాయిని ఎందుకు
3 గ్రీన్స్ ఇచ్చేసారో అర్థం కాలేదు. ఎందుకంటే తను పూజారి, నీకు ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. అబ్బాయి అదే అంటున్నాడు, నేను పూజారి కాబట్టి నన్ను అన్ని చోట్ల ఆపేసేస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి అలా అనుకుంటే ఆ పూజారి వేషం అదే ఆయన పూజారి గెటప్లో రాకుండా డైరెక్ట్గా కూడా వచ్చి ఉండొచ్చు, అలా అనుకునేవాళ్ళు. కానీ ఆయన ఏం చేశారంటే 2 విధాలుగా తెలుసుకోవాలి. పూజారి గెటప్లో వచ్చి నేను ఇలా పూజారి నుంచి ఇట్లా ఇన్ని టాలెంటెడ్లు ఉన్నాయి నాకు, నేను ఇన్ని టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది నాలాగా ఉన్న వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను అన్న దాంట్లో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. అక్కడ సరే కనీసం హోల్డ్లో పెట్టిన ఒకళ్ళు గ్రీన్ ఇచ్చినా హోల్డ్లో పెట్టినా కూడా బాగుండేదేమో అనిపించింది. కానీ మొత్తం రెడ్ ఇచ్చేయడం అన్నది అక్కడ అదే అంటున్నారు. కొన్ని చోట్ల అవే కరెక్ట్ అంటున్నారు, కొన్ని చోట్ల అవే రాంగ్ అని చెప్తున్నారు. అదే ఏదో అంటారు జడ్జిమెంట్ అన్నది చాలా డిఫరెంట్గా ఉందనిపించింది ఈసారి అయితే. అపర్ణ ఆ అమ్మాయి తన గురించి తాను చెప్పుకుంది, ఆ అమ్మాయి కాన్ఫిడెంట్. కానీ అమ్మాయి ఏడవకుండా ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడుంటే బాగుండేదేమో అని అనిపించింది. కానీ అమ్మాయికి ఉన్న బాధలు కావచ్చు, ఆ అమ్మాయి పడిన ఇది కావచ్చు, అమ్మాయికి కొద్దిగా ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ అవ్వకుండా ఉన్నట్టయితే ఈ అమ్మాయి బయటకు వచ్చి కూడా చాలా వీడియోస్ చేశారనమాట. వాళ్ళ గురించి నన్ను ఎందుకు ఇవ్వలేదు, నేనేం చేశాను, నేను అందంగా లేనని ఇవ్వలేదా అని చాలా వీడియోస్ చేశారు. ఇక్కడ అందం ఒకటే అయితే కాదు, మనం ఎగ్జాంపుల్ చూసాము ఎవరిని, రాజకుమారి గారిని. అది దానికి అందం గురించి కాదు, కాకపోతే తనకు గట్టిగా ఇంకా స్టాండ్ తీసుకొని ఉన్నట్టయితే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది అపర్ణ గారి గురించి. అలాగే రామకృష్ణ, ఆ అబ్బాయి కూడా చాలా ట్రై చేశాడు. అసలు ఎంత ట్రై చేశాడంటే ఏదైనా చెయ్యాలి, నేను ఏదైనా ఇచ్చేయాలి. దండం పెట్టడం ఎలా, శ్రీముఖి దండం పెట్టడం, కాళ్ళు 2 ఎత్తి పైకి దండం పెట్టడం కానీ, తన బాడీని చూపించుకోవడం కానీ. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇదేది కూడా కుస్తీ పోటీ కాదు, బిగ్ బాస్ హౌస్ అన్నది, ఏదైనా నువ్వు బలం ఉంటేనే సరే. మరి మీరు కొన్నిసార్లు అది చూసే కదా ఇచ్చారు. మీరు కొన్నిసార్లు అలా టాస్క్ ఆడగలుగుతారు వీళ్ళు ఫిజికల్గా కూడా అని చూసే ఇచ్చారు కదా. ఆ అబ్బాయి కూడా అదే ట్రై చేశాడు. ఆ అబ్బాయి చేసిన దాంట్లో కూడా నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే కొంచెం స్పీడ్గా కంగారు పడ్డాడు, అంతేగాని ఆ అబ్బాయి కూడా హోల్డ్లో అంటే ఇంకో అవకాశం ఇచ్చున్నట్టయితే బాగుండేదేమో అనిపించింది. ఇచ్చారు కూడా, సారీ మా అభిజిత్ గ్రీన్ ఇచ్చారు. ఇంకో అవకాశం ఉంది ఆ అబ్బాయి నిరూపించుకోవడానికి, ఇంకో చిన్న అవకాశం అయితే ఆ అబ్బాయి కలగజేశారనమాట. అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్లో గ్రీన్ ఆ అబ్బాయి కూడా రెడ్ ఇచ్చినట్టయితే అది కరెక్ట్గా వెళ్ళేది కాదేమో అని అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకున్న టాలెంట్స్ని ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి చెప్పారు, 3 రోజుల పాటు ఒకే గదిలో ఉంచారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోయాము, లేకపోతే ఇంకోటి ఏదో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు బయట. కానీ ఏదేమైనా సరే ఆడికి వచ్చేటప్పటికి, ఆ స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికైనా షివర్ వస్తుంది. ఎవరికైనా సరే మేము మమ్మల్ని సెలెక్ట్ చేస్తారా లేదా అన్న భయం అన్నది ప్రతి ఒక్క కంటెస్టెంట్లో ఉంటుంది. అది కాదనట్లేదు దాని గురించి. కానీ వాళ్ళు నిరూపించుకునే దాంట్లో, వాళ్ళు కాన్ఫిడెంట్గా చూపించే దాంట్లో అది ఆధారపడి ఉంటుందని అనిపించింది. సో నెక్స్ట్ లయ. ఈ అమ్మాయి అదే చిన్నగా ఉంది, అమ్మాయికి 26 ఇయర్స్ అంట. అమ్మాయి మాట్లాడటం, పాప అమ్మాయికి డ్యాన్స్ చేసేటప్పటికి రొప్పు వచ్చేసేసింది అమ్మాయికి. అమ్మాయి చాలా స్ట్రాంగ్గా అని చెప్పింది, కానీ అంత స్ట్రాంగ్ అయితే కాదు అమ్మాయి. కాకపోతే మోసింది, ఎంతసేపు మోయాలన్నా కూడా అంతసేపు 10 kgs మోసింది. చాలా బాగా మాట్లాడింది. హైదరాబాద్ స్టైల్లో గలగలగల అసలు నాన్ స్టాప్గా మాట్లాడి వాళ్ళని అల్లాడిచ్చింది అనమాట. వాళ్ళకి అమ్మాయికి గ్రీన్ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదనిపించింది. ఒకళ్ళు హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే నాకు తెలిసి అమ్మాయి హైట్ని చూసి కానీ, అంటే చిన్నపిల్లలా కనపడుతుంది అని కానీ, నవదీప్ గారు చెప్పింది అక్కడ ఆ పాయింట్ దగ్గర కొద్దిగా కరెక్ట్ అని అనిపించింది అనమాట. తర్వాత వెంకీ వైబ్, ఈ అబ్బాయి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ అబ్బాయి అసలు నేను ఎట్లాగైనా నేను సెలెక్ట్ అవ్వాలి అని బురదలో దొల్లాడా, కింద దొర్లాడా, అది చేశాడా, ఇది చేశాడా, ఎన్ని చేశాడో ఆ అబ్బాయి. అది ఇది నచ్చలేదు అసలు, ఆ టైపే నచ్చలేదు. అబ్బాయి అంటే నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు అంటే బురదలో పందిలా పుట్టాలనుకుంటున్నాను, అదే హాయిగా ఆడే ఉంటుంది, ఆడే ఇచ్చేస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అబ్బాయి అన్నాడు అనమాట. అలా ఎందుకు రాస్తారు మామూలుగా, వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందో లేకపోతే జోక్గా రాస్తారో తెలియదు. కానీ సరే రాశాడు, అలాగే చేశాడు. కానీ అబ్బాయి చేస్తుంటే ఒకటే అనిపించింది, ఇంత కష్టపడుతున్నారు, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని, ఏది చేయటానికైనా కూడా సిద్ధపడిపోతున్నారు. ఏది చెయ్యాలి, ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదా అన్న ఇది లేకుండా ప్రతి పని చేయడానికి అబ్బాయి సిద్ధపడ్డాడు. ప్రతిదీ చేశాడు. ప్రతి దాంట్లో కూడా నాకు బాగానే అనిపించాడు అబ్బాయి. అది కరెక్ట్ ఇదిగా అనిపించలేదు. కాకపోతే అది పందిలా దొరికినప్పుడు ఆ పందిలాగా యాక్ట్ చేయటము అలా కొద్దిగా డిఫరెంట్గా అనిపించాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం నిజంగా అబ్బాయిని కూడా హోల్డ్లో పెట్టారు. నేను ఆ అబ్బాయిని కూడా
కూడా పూర్తిగా రెడ్ ఇచ్చేసేస్తారేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 2 రెడ్స్ ఇచ్చేసేసారు. ఒకటే గ్రీన్ ఇచ్చారు. ఎవరిచ్చారు? నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. ఇంకో అవకాశం ఇద్దామని చెప్పేసి. అందుకని చెప్పేసి ఆ అబ్బాయికి ఓ మంచి అవకాశం వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే రౌండ్‌కి ఆ అబ్బాయి ఏంటో అబ్బాయి ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో అవకాశం వస్తే వాళ్ళు కూడా టాప్ 15లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకో ఛాన్స్ అనమాట. సరే మనం అనుకుంటాము ఏంట్రా అందరికీ ఓ ఛాన్స్ రావాలి, అందరినీ కూడా తీసుకోవాలి అని మనకు ఉద్దేశం ఉంటుంది. మనం కాదనట్లేదు దాని గురించి. అంటే వాళ్ళు అక్కడ కూర్చున్న జడ్జెస్కి కానీ అక్కడున్న బీబీ టీంకి కానీ వాళ్ళకేమన్నా ఇంతమంది ఉన్నారు వీళ్ళు సెలెక్ట్ చేయాలి కదా అన్న ఒక ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఇవన్నీ కాదనట్లేదు. కానీ మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో అయ్యో వీళ్ళు కూడా బాగానే చేశారు కదా, అయ్యో వీళ్ళు కూడా బాగానే చేశారు కదా అన్న ఒక పాయింట్ దగ్గర మనం ఆగిపోతాం. కానీ వాళ్ళు చేసిన దగ్గర కొన్ని సార్లు జడ్జెస్ చేసింది నిజంగా అయితే ఈసారి జడ్జెస్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. జడ్జ్మెంట్ వాళ్ళకి ఇష్టమైతే ఇస్తున్నారు, వాళ్ళ గురించి బాగా మాట్లాడితే ఇస్తున్నారు, వాళ్ళ గురించి కొంచెం తప్పు మాట్లాడినా ఇవ్వకపోవడం ఇట్లా జరిగిందనమాట. చూడాలి ఇంకా ముందు జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది. టాప్ 15 వరకు ఎవరు వెళ్తారు? ఇవాళ ఒక్క అమ్మాయి రాజకుమారి వెళ్ళారనమాట టాప్ 15లోకి. నెక్స్ట్ ఎవరు వెళ్తారు, అసలు ఎంతమంది, ఎన్ని రోజులు, ఇవన్నీ చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.